హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకునే ఒక మంచి స్నాక్స్ రెసిపీని చూద్దాం. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఏదైనా వేడివేడిగా తినాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీ. టీ టైం స్నాక్స్గానైనా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ముందుగా ఇలా ఒక 2 లేదా 3 ఉల్లిపాయలను ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చీలను చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వీటిని ఇలా ఒక పెద్ద ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. అలాగే 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఇలా మీడియం సైజులో ఉన్న ఒక ఆలుగడ్డను తీసుకొని వీటిపై ఉన్న పొట్టు మొత్తం తీసేసి ఈ విధంగా సన్నగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత దీనిని ఇలా పిండిలోకి వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొద్దిగా కారం వేసుకోవాలి. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులోకి ముందుగానే వాటర్ ఏమీ పోయకుండా ఆనియన్స్లో ఆలుగడ్డలో ఉన్న వాటర్ అంతా ఈ పిండికి పట్టేలా బాగా ఇలా పిసుకుతూ కలపాలి. ఇలా అంతా బాగా కలిసేలా కలిపిన తర్వాత అవసరం అనుకుంటే కొద్దిగా 1-2 స్పూన్ల వరకు వాటర్ని ఇలా చల్లుకొని మళ్ళీ ఈ పిండిని బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా పిండి అంతా బాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి. కడాయి ఆయిల్ వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చిన్నగా వేసుకోవాలి. ఇలా ఆయిల్లో పట్టినన్ని నిదానంగా చిన్న బోండాల్లాగానైనా వేసుకోవచ్చు, పకోడీలాగానైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత వీటిని 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో. ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా చేసుకోవాలి. చూడండి, అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి. చూడండి, చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. బయటకెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.